హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈ వీడియోలో ఏం రెసిపీ చూపించబోతున్నాను అంటే పచ్చి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అండి. ఈ మామిడికాయల సీజన్ కదా, పచ్చి మామిడికాయతో సార్ ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ తయారీ విధానం అంటే చూసేద్దాం. దీనికోసం ఒక బాణలి పెట్టుకుందాము. ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయలు వేసానండి. ఇవి వేసుకుని కలుపుకుంటూ దూరగా వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి, ఎందుకంటే మొహం మీద చిందుతుంది ఆయిల్ అనేది, మనకి వేడిగా ఉంటుంది కదా. చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాము. దీన్ని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చూసారుగా మెత్తగా అయిన తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను, చిన్న ముక్కలు కట్ చేసినవి. అందులోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసాను. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి, చిన్న ముక్కలు కట్ చేశాను అనమాట. 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసాను. పులుపు చూసుకొని వేసుకోవాలండి, అన్ని మామిడికాయలు ఒకటి టేస్ట్లో ఉండవు కదా. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ముందు మనం వేయించుకున్నాం కదా, అదే బాణలి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, పోపుకు అన్నమాట ఇది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, వీటన్నిటిని వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి, మనకు కలర్ కోసం. ఇదంతా దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు 2, 4 వరకు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది మొత్తం దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం దీంట్లో పసుపు వేసుకున్నాం కాబట్టి మొత్తం కలర్ యాడ్ అవుతుందండి. మీరు కలర్ వద్దు అనుకుంటే కనుక పసుపు అవాయిడ్ చేసేయచ్చు. కొంతసేపటికి ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది, చాలా డెలిషియస్గా ఉంది కదా. కొబ్బరికాయ మామిడికాయ చట్నీ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేసేయండి, అలాగే మీకు టేస్ట్లో వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికన్నా ముందు మీరే నా వీడియో చూడొచ్చు. ఇంకా మరెన్నో యమ్మీ రెసిపీస్ కోసం, సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.